పుట్టపర్తి సాయిబాబా స్వామి వారు. సో ఈ విధంగా ఉంటుంది. సో మందిరం అయితే ఎక్సలెంట్గా ఉంది. లోపలైతే మొబైల్ అలో చేయలేదు, కానీ మందిరం లోపల కెమెరాస్ కానీ ఏవి కూడా వాడకూడదంట. చాలా నిశ్శబ్దంగా ఉంటుంది వాతావరణము. ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే ఇప్పుడు నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బైక్ సౌండ్ తప్ప ఏది వినిపించట్లేదు కదా, అది కూడా వినిపించేది లోపలికి వెళ్తే. అంటే సాయిబాబా అక్కడ సమాధి ఉంటుంది మనకు పుట్టపర్తిలో. మనం రైల్వే స్టేషన్కి పుట్టపర్తి సాయిబాబాకి సంబంధించి మందిరానికి వచ్చేసి సుమారుగా అంటే 10 కిలోమీటర్లు వస్తుంది గైస్. 10 కిలోమీటర్లు మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, మనం స్టేషన్లోకి వెళ్ళిపోదాం. స్టేషన్ వ్యూ చూడండి, మనకి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. సో నేను వచ్చేసి సాయంత్రం పూట వచ్చాను, అందుకని కొంచెం చీకటిగా ఉండిపోయింది. ఒక అర్ధ గంట ముందుగా వచ్చింటే కూడా బాగుండేది అనిపించింది. అయినా సరే వ్యూ పాయింట్ బాగుంది అనుకుంటున్నాను నేనైతే. సో మనకు ఫేవరెట్ గార్డు, సో చాలా రైల్వే స్టేషన్లో చూశాను, ఎక్కడ కూడా కనిపించలేదు ఎంట్రన్స్లో. మనకి ఇక్కడ ఉన్నాడు చూడండి స్వామివారు. ఎంతోమందికి స్వామివారి పేరు తలుచుకుంటే చాలు శుభాలు కలిగిపోతాయి లేదో నాకైతే తెలియదు, కానీ నేను మటుకు ప్రతి క్షణం స్వామివారిని తలుచుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఆయనను మించింది ఏది లేదు కదా, బలంలో, శక్తిలో, సామర్థ్యంలో. ఆయనను తలుచుకొని ఏదైనా కార్యం తలపెట్టామంటే సక్సెస్ఫుల్ కాదు కదా, విజయం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదనుకుంటా నాకు తెలిసి. సో ఈ విధంగా ఉందండి రైల్వే స్టేషన్. మనకు పుట్టపర్తి సాయిబాబా ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ అంటారు దీనిని. అలాగే మనకు ఈ ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ పేరే కాదు, ట్రైన్స్ పేర్లు కూడా ఉన్నాయి మనకు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ఎక్స్ప్రెస్ అని కూడా అనౌన్స్లో చేస్తుంటారు మనకు పుట్టపర్తిలో సాయిబాబా మందిరం. ఇక్కడ రైల్వే స్టేషన్ ఫ్రంట్లో మనకు కనిపిస్తుంది కదా, మనం ఎంట్రెన్స్లో ఏ విధంగా ఉన్నాయి మనకు ఇక్కడ చిన్న అవి అంటారు కదా ముస్లిమ్స్ వాళ్ళ సమాధులపై ఉంటుంది అంటే నాకైతే అలాగనే అనిపించింది. సో ఈ విధంగా ఉంది మనకి ఇక్కడ శిఖరాలపై అవి స్తూపాలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్నవి, ఆ విధంగా ఉంది సాయిబాబా మందిరం కూడా. అంటే ముస్లిమ్స్ వాళ్ళు కట్టిస్తారు చూడు, ఆ విధంగా ఉందన్నమాట. మనకు 150 రూపాయలు ఛార్జ్ చేస్తారండి ఆటోలకి. అయితే మీరు ఆటోలకు వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో, సాధ్యమైన వరకు ఓన్లీ బస్సు, ఇంకా వేరే ఆప్షన్ లేదు, బస్సుతో వెళ్ళండి. ఇక్కడ చాలామంది జనాలు వచ్చారు. సో December 24th 23 సాయిబాబా పుట్టినరోజు అంట, అందుకని విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. సో మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే పుట్టపర్తిలోన జరగకూడదు కూడా జరుగుతున్నాయి. ఈసారి పోయినప్పుడు నన్ను రియల్గా చూసినప్పుడు వీడియో తీసి చేస్తాను మీకోసం వీడియో కూడా దాన్ని. సో అది ఏమిటంటే సో సాయిబాబాకు సంబంధించి కాదులేండి, వేరే విషయం అది. సో లీగల్గా జరుగుతుంది ఇల్లీగల్గా జరుగుతుందో నాకైతే తెలీదు. సో నేను దానిని లాగదీయాలనుకోలేదు. మనకు రైల్వే స్టేషన్ ఎంట్రెన్స్ ఇదండి, ఈ విధంగా వెళ్ళాలి రైల్వే స్టేషన్కి. సో లోపలికి వచ్చేసి మన ట్రైన్ అనౌన్స్లో జరుగుతుంది. సో అర్ధ గంట ఉంటే మన ట్రైన్ వచ్చేస్తుంది అన్నమాట. మనకు రైల్వే స్టేషన్లో మొత్తం కూడా బాబా గారి ఫొటోస్తో ఉంటుంది మొత్తం కూడా రైల్వే స్టేషన్. మనకు ఈ విధంగా ఉంటుంది. మనకు ఎంట్రెన్స్లో టికెట్ కౌంటర్ ఈ విధంగా ఉంటుందండి. మనకు పుట్టపర్తి రైల్వే స్టేషన్ ఇది మొత్తం కూడా 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. మనకు రైల్వే స్టేషన్ పరిధి ఈ విధంగా ఉంటుంది. ఒక్కొక్క రైల్వే స్టేషన్లో ఒక్కొక్క టైమింగ్ కలర్ అంటూ చేంజ్ చేస్తుంటారేమో నాకు తెలిసి. సో ఇక్కడ చూడండి 19:06 అంటే సో 24 అవర్స్ టైం అండి అది. సో 7:06 అని అర్థము. సో తప్పుగా అర్థం చేసుకోకండి, కొందరికి 24 అవర్స్ టైం కూడా తెలీదు. సో రైల్వే స్టేషన్ పరిధిలో నిన్న మనం గుంటూరులో చూసాం కదా, సో పట్టాలు వెంపటి మొత్తం కూడా మనకి ఇక్కడ లైట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో మనకు లేవండి, మొత్తం లైట్లు అనేటివి లేవు. ఆ ట్రైన్ మొత్తం కూడా చూడండి ఇక్కడ జనాలు ఎంత ఫుల్గా అయిపోయారో. అంటే వీళ్ళు ఏ ట్రైన్కి వెళ్తారో కూడా వీళ్ళకే తెలియదు. ఇందాక వెళ్ళింది ఒకటి చెన్నై సెంట్రల్ నుంచి వెళ్ళింది, కానీ ఎవరు కూడా వెళ్ళలేదు. మొత్తం కూడా జనాలు మొత్తం కూడా ఇప్పుడు వచ్చే ట్రైన్ కోసమే వేచి చూస్తున్నారు. సో వీళ్ళు మొత్తం కూడా కాచి కూడా వెళ్ళే వాళ్ళు అనుకుంటాను. అది వచ్చేసి పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఒక అద్భుతమైన ఫ్రెండ్ని కలుసుకున్నా. సో ఎవరంటే ఆ ఫ్రెండ్, సో చాలా భలేగా ఉంటాడు, చిన్నగా స్మూత్గా. సో చూస్తున్నాం కదా, సో మన ఫ్రెండ్ వీడే మన ఫ్రెండ్. నేను చిన్న స్నాక్స్ తీసుకున్నాను. వీడు చూడండి తింటే అయిపోతుందేమో అన్నట్టు దాన్ని అలాగే మిగిలించుకున్నాడు. దానికల్లే నాకల్లా అలా చూస్తూనే ఉండిపోయాడు కదా. సో సగం తినేసాడు, ముందుకు ఒకటి తినేసాడు, తర్వాత ఇంకొకటి వేసాను, అందులో సగం తినేసి దాన్ని వద్ద పెట్టుకొని నిద్రపోతున్నాడు. మళ్ళీ పక్కనున్న చిన్న చిన్న కీటకాలని పురుగులు తీసుకొని వెళ్ళి తినడానికి వెళ్తున్నాడు. సో మళ్ళీ వస్తాడు, దాని దగ్గరనే ఉండిపోతున్నాడు. అయినా సరే సో ఇలాంటివి చిన్న చిన్న చిల్లి పనులైనా సరే చాలా బాగుంటాయి మనకు చూడడానికి. సో దాని కడుపు నించిన వాళ్ళం అవుతాం. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.